వైజాగ్ గూగుల్ డేటా సెంటర్ వల్ల వైజాగ్ రూపురేఖలు మారుతాయంటారు. డేటా సెంటర్ అన్నది దాన్ని ఏఐ హబ్ అన్నాం. అమెరికాలో తర్వాత మరి వైజాగ్లోనే అలాంటిది ఇంకో ఏదైనా లొకేషన్కి వెళ్ళిందంటే అది వైజాగ్ మటుకి. చాలా ఐటీ కంపెనీస్లో కూడా ఇది వైల్డ్ ఫైర్ లాగా స్ప్రెడ్ అయిపోయింది. ఇన్నాళ్ళు వైజాగ్ ఎక్కడుంది అని అడిగేవాళ్ళు సడన్గా వైజాగ్ గూగుల్ వస్తుంది కదా అని. మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, డేటా అనలిటిక్స్, వీటిలో కూడా మేము ఈ అవకాశాలని వైజాగ్లోనే పంపిస్తాము. వాట్ దిస్ ఏ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కానీ, ఆపర్చునిటీస్ కానీ, దానివల్ల ఇంపాక్ట్ కానీ, సోషల్ ఇంపాక్ట్ కానీ, బిజినెస్ ఇంపాక్ట్ కానీ, ఇవన్నీ కూడా చాలా జరగబోతుంది. విపరీతమైన రేడియేషన్ ఉంటుంది, వాటర్ కన్జ్యూషన్ ఎక్కువ ఉంటుంది, కరెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఊర్లో బెటర్ ఇవన్నీ. ఊరికి ఎంత దూరం అయినా కూడా తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు వచ్చే డేటా లొకేషన్స్ కూడా మన ఊరు సెంటర్లో పెట్టట్లేదు, దూరంగానే పెడుతున్నారు. గూగుల్ అన్న సంస్థ ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా ఈజీగా తీసుకోదు. పవర్ ఏదైతే ఉందో 80% ఆల్టర్నేటివ్ ఎనర్జీస్, సోలారు, విండ్, హైడల్ పవర్. ఏదైతే అన్యూజ్ వాటర్ ఉందో దాన్ని రీసైకిల్ చేస్తారు. సో అన్ని విధాలుగా కూడా ఎక్కడ మీకు నష్టం జరుగుతుందో నాకు తెలియట్లేదు. వెల్కమ్ టు విశ్వభారత్ టీవీ. వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్. ఇప్పుడు ఈ అనౌన్స్మెంట్ ఒక్కసారిగా వరల్డ్ వైజాగ్ పైన ఫోకస్ చేసేలా చేసింది. అసలు వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్ ప్రారంభమైతే వైజాగ్ రూపురేఖలు మారిపోతున్నాయని చాలామంది చెప్తున్నారు. అయితే ఐటీ రంగం నిపుణులు కూడా చాలా ఆనందాన్ని, హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో మనతో పాటు ఐటీ రంగ నిపుణులు శివకుమార్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, వైజాగ్ గూగుల్ డేటా సెంటర్ వలన వైజాగ్ రూపురేఖలు మారుతాయంటున్నారు, ఏం జరుగుతుంది? డేటా సెంటర్ అన్నది దాన్ని ఏఐ హబ్ అన్నాం. ఎందుకంటే ఒరిజినల్గా డేటా సెంటర్ అనుకున్నారు. $10 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి అనుకోవడం జరిగింది. దాన్ని $15 బిలియన్ పెంచడం కూడా జరిగింది. ఓవర్ ద లాస్ట్ ఫ్యూ వీక్స్ దట్ ఇన్వెస్ట్మెంట్ స్కేల్ ఆల్సో హెస్ గాన్ అప్. సో అంతకుముందు ఎప్పుడైనా కూడా నార్మల్గా అనౌన్స్ చేసేది ఒకటి, దానికన్నా వచ్చే యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉంటుంది. అది మనం చాలా చోట్ల చూస్తుంటాం. అలా కాకుండా ఇక్కడ దాన్ని 50% పెంచడం, అది కాకుండా కొత్త టెక్నాలజీస్, ఏఐ హబ్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్. ప్రపంచంలో అమెరికాలో తర్వాత మరి వైజాగ్లోనే అలాంటిది ఇంకో ఏదైనా లొకేషన్కి వెళ్ళిందంటే అది వైజాగ్ మటుకి. సో అది సెకండ్ లొకేషన్. దీంతో ఏమైందంటే చాలా కంట్రీస్లో, చాలా ఐటీ కంపెనీస్లో కూడా ఇది వైల్డ్ ఫైర్ లాగా స్ప్రెడ్ అయిపోయింది. ఎంతవరకు అయిందంటే మా క్లయింట్స్ చాలామంది ఫోన్ చేసి, నేను ఐటీ రంగంలో ఉన్నాను, మాకు 1500 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, క్లయింట్స్ యూఎస్లో, కెనడాలో ఉన్నారు, యూకేలో కూడా. వాళ్ళు ఫోన్ చేసి మమ్మల్ని అడగడమే కాకుండా కంగ్రాచులేట్ చేయడం. ఇన్నాళ్ళు వైజాగ్ ఎక్కడుంది అని అడిగేవాళ్ళు సడన్గా వైజాగ్ గూగుల్ వస్తుంది కదా అని. సో చాలా హర్షించదగ్గ విషయం, చాలా సంతోషంగా ఉంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ పర్టికులర్ కంపెనీస్ ఏవైతే మాతో మాట్లాడుతున్నాయో, మేము ఎవరితో అయితే మేము పనిచేస్తామో, వాళ్ళు ఏమంటున్నారంటే సిమిలర్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, డేటా అనలిటిక్స్, వీటిలో కూడా మేము ఈ అవకాశాలని వైజాగ్లోనే పంపిస్తాము, మీరు దానికి రెడీ కండి అని చెప్పడం జరిగింది. అంటే మేము మార్కెట్ ఒకప్పుడు వైజాగ్ని మార్కెట్ చేయాల్సిన పరిస్థితి నుంచి సడన్గా మేము మార్కెట్ చేసుకోవాల్సిన పరిస్థితి లేదు, మాకే అవకాశాలు వస్తున్నాయని చెప్పి మాకు అనిపించింది. సో ఇది స్మాల్ అండ్ మీడియం కంపెనీ, నాలాంటి కంపెనీకే ఇలాంటి అవకాశాలు వస్తున్నాయంటే వైజాగ్ని బేస్ చేసుకుని కొత్త కంపెనీస్ వచ్చాయి. టీసీఎస్ కానీ, సిటీఎస్, కాగ్నిజెంట్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, యాక్సెంచర్ కానీ, అలాగే ఇంకా కొన్ని స్మాల్ అండ్ మీడియం కంపెనీస్ చాలా వచ్చాయి. వాళ్ళందరి క్లయింట్స్ కూడా వాళ్ళకి అవే చెప్తారు. సో అవకాశాల వరకు చూస్తే ఇప్పుడు మనం వైజాగ్ సిటీ స్కేలప్ అవ్వాలి. ఒకప్పుడు ఏమడిగేవారు, అసలు వైజాగ్ ఏమైనా కంపెనీలు వస్తాయండి, ఉద్యోగ అవకాశాలు ఏమైనా ఉన్నాయా, అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు అన్న దగ్గర నుంచి ఈరోజు మీరు అడిగిన ప్రశ్న ఎంతమంది వస్తారండి, ఎంత ఇన్వెస్ట్మెంట్ వస్తుందని అడుగుతున్నారంటే దట్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ వైజాగ్ ఈజ్ ఆల్రెడీ ఇన్ ద మ్యాప్ వేర్ వీ ఆల్రెడీ ప్రోగ్రెస్డ్. ఇది ఓన్లీ లాస్ట్ 1-2 వీక్స్ నుంచి 4 వీక్స్లో జరిగిన పరిణామం. డౌన్ ద లైన్ దీని ఎఫెక్ట్ చాలా ఉంటుంది. వాట్ దిస్ ఏ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కానీ, ఆపర్చునిటీస్ కానీ, దానివల్ల ఇంపాక్ట్ కానీ, సోషల్ ఇంపాక్ట్ కానీ, బిజినెస్ ఇంపాక్ట్ కానీ, ఇవన్నీ కూడా చాలా జరగబోతున్నాయి. సో వాట్ ఐ సీ ఈజ్ ఎంప్లాయ్మెంట్ వరకు చూస్తే ఈ కొత్త కొత్త కంపెనీలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు రీసెంట్గా అనౌన్స్ చేసిన సిటీఎస్, వీళ్ళందరూ కూడా మనకి అంతకుముందు 30,000-40,000 ఎంప్లాయ్మెంట్ ఉండేది. సడన్గా ఈ కొత్త కంపెనీలు రావడం వల్ల ఇంకో 40,000 మందిని హైర్ చేస్తామని ప్రామిస్ చేయడం జరిగింది. సో 40,000-50,000 వేసుకున్నా కూడా ఇంకా చిన్న కంపెనీలు కూడా తీసుకుంటే నియర్లీ 1,00,000 ఎంప్లాయ్మెంట్ అనేది ఆల్రెడీ వైజాగ్ వచ్చేసింది ప్రామిస్. అందులో స్లోగా ఒక్కొక్కరిని హైర్ చేయడం, బయట నుంచి కొంతమంది మూవ్ అవ్వడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ప్లస్ లోకల్గా ఉన్న టాలెంట్ని గ్రూమ్ చేయడం,
నెక్స్ట్ 1-2 years జరుగుతాయి. ప్రతి డైరెక్ట్ 1 ఎంప్లాయ్మెంట్కి ఐటీలో మా ఎస్టిమేట్ ఏంటంటే 3 times ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అనేది ఉంటుంది. దట్ ఈస్ ఏ యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ నెంబర్స్. ఐటీ ఎంప్లాయీస్ ఇక్కడ వచ్చారంటే ఐటీ స్పేస్ కావాలి, రియల్ ఎస్టేట్ కావాలి, అపార్ట్మెంట్స్ కావాలి, దానిలో ఫ్యామిలీస్ ఉంటారు, ఫ్యామిలీస్కి స్కూల్స్, ఎంటర్టైన్మెంట్, మూవీస్, రెస్టారెంట్స్, బ్రీదింగ్ స్పేస్, ట్రావెల్, ఇలాగా ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అన్నదానికి ఇంకా హద్దు లేదు. అన్ని ఏరియాస్లోనే ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇప్పుడు చాలామంది ఇంజనీరింగ్స్ బయటకు వెళ్తున్నారు, లక్షలాది మంది బయటకు వెళ్తున్నారు, బట్ స్కిల్ దగ్గరే డ్రాబ్యాక్ అవుతుంది. సో ఇప్పుడు ఏ రంగం డెవలప్ అవుతున్న విషయంలో ఈ గూగుల్ సెంటర్ రావడం వల్ల ఇప్పుడు యాంకర్ కంపెనీ అని చెప్పుకోవచ్చు దీన్ని. సో ఎటువంటి అవకాశాలు ఉంటాయి, వీళ్ళకి ఎటువంటి నిపుణులు ఏ విధంగా తయారవుతారంటారు, ఎటువంటి స్కిల్స్ నేర్చుకోవాలంటారు? ఒకసారి గూగుల్ లాంటి సంస్థ వైజాగ్ వస్తే నిపుణులు ఆటోమేటిక్గా వైజాగ్ వస్తారు. వైజాగ్ వాళ్ళని హైర్ చేసుకోకలేదు. సో ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వరల్డ్ వైడ్ వాళ్ళందరినీ ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. లోకల్గా ఏమవుతుందంటే తర్వాత లోకల్గా ఉన్న టాలెంట్ డెవలప్ చేస్తారు. ప్రతి కంపెనీ చేసేది అదే. మేము కూడా ఒకప్పుడు మేము స్టార్ట్ చేసినప్పుడు టాలెంట్ లేకపోతే బయట నుంచి తెచ్చుకునేవాళ్ళం. చెన్నై నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ కొంచెం ఎక్కువే ఇచ్చి అప్పుడు 30% ఎక్కువ పే చేసేవాళ్ళం. వచ్చిన తర్వాత నెక్స్ట్ 2 yearsలో లోకల్ వాళ్ళని ట్రైన్ చేసుకుని వాళ్ళే ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది. సేమ్ థింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ హియర్. ఎంప్లాయ్మెంట్ వరకు ఇన్ ద నెక్స్ట్ 1-2 years యూ గోయింగ్ టు సీ పీపుల్ మైగ్రేటింగ్ హియర్. ఆఫ్టర్ దట్ పీపుల్ గెటింగ్ ట్రైన్. మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే ఏ ఏరియాస్లో వీళ్ళు ట్రైనింగ్ అవ్వాలి. సిన్స్ గూగుల్ అన్న సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్, డేటా అనలిటిక్స్ అంటున్నారు. బేసికల్లీ వరల్డ్ అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డైరెక్షన్లోకి వెళ్తుంది. కనుక దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టుకోవడం అనేది మంచిది. అలాగే డౌన్ ద లైన్ ఏమంటుందంటే ఇన్ని కంపెనీస్ రావడంతో మిగిలిన కంపెనీస్ కూడా ఆటోమేటిక్గా ఇక్కడ వస్తాయి. స్మాల్ అండ్ మీడియం కంపెనీస్, అనుబంధ సంస్థలన్నీ కూడా వస్తాయి. సో ఇప్పుడు నెంబర్స్ అయితే నేను చెప్పలేను, కానీ ఇట్ ఈస్ మీరే చూస్తారు. ఇంకా నెక్స్ట్ 3 years డేటా సెంటర్ ఇప్పుడు కొన్ని వార్తలు వస్తున్నాయి సార్, అంటే విపరీతమైన రేడియేషన్ ఉంటుంది, వాటర్ కన్జ్యూషన్ ఎక్కువ ఉంటుంది, కరెంటు కూడా ఎక్కువగా అవుతుంది. రేడియేషన్ ప్రభావంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు 20 kilometers పరిధిలో కొంత రేడియేషన్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఎంతవరకు నిజం ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, రేడియేషన్ అనే మాటను పక్కన పెడదాం. ఇట్ ఈస్ హీట్ జనరేషన్. దట్స్ వాట్ ఎవ్రీవన్ ఈస్ టాకింగ్ అబౌట్. నెంబర్ 2 పవర్ కన్సంప్షన్. నెంబర్ 3 వాటర్. ఈ 2 అంటున్నారు. ఈ ముఖ్యంగా వాటర్ అండ్ పవర్ ఆర్ ద మోస్ట్. దానివల్ల హీట్ జనరేట్ అవుతుంది అంటారు. ఎప్పుడైనా కూడా ఆంధ్రప్రదేశ్ స్టేటే కాదు, వైజాగ్ తీసుకున్నా, ఇన్నాళ్ళు మనం ఏదో ఒక ఇండస్ట్రీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ వస్తే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, చేసి వాళ్ళకి పవర్ ఇస్తున్నారు, వాటర్ ఇస్తున్నారు, ల్యాండ్ ఇస్తున్నారు, ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఆ ఇండస్ట్రీలో అడిషనల్గా పొల్యూషన్ కూడా ఉంటుంది, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. దాన్ని కంట్రోల్ చేయడం కోసం వచ్చి కొన్ని నామ్స్ పెడుతున్నారు. ఇక్కడ అలాంటి ప్రాబ్లమ్స్ లేవు కదండి. ఫస్ట్ థింగ్. సెకండ్, ఊర్లో బెటర్ ఇవన్నీ. ఊరికి ఎంత దూరం అయినా కూడా తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు వచ్చే డేటా లొకేషన్స్ కూడా మన ఊరు సెంటర్లో పెట్టట్లేదు, దూరంగానే పెడుతున్నారు. తర్లువాడలో ఒకటి, లేకపోతే ఇంకోటేమో మన ఆడవరం వైపు అటుపక్క. సో నేను అనేది ఏంటంటే వాటి గురించి మనం వరి అవ్వట్లేదు. ఎందుకంటే గూగుల్ సంస్థ ప్రామిస్ చేసిందంటే 80% ఈకో ఫ్రెండ్లీ గ్రీన్ ఎనర్జీనే వాడతాము అని చెప్పి వాళ్ళు ఆ స్టాండర్డ్స్ ఫాలో అవుతారు. వరల్డ్ వైడ్ వాళ్ళు గూగుల్ అన్న సంస్థ ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా చాలా అంటే ఈజీగా తీసుకోదు. ఎవరైనా దే ఆల్సో హ్యావ్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ. సో దే విల్ సర్టన్లీ నాట్ టేక్ థింగ్స్ సో ఈజీ, దే విల్ టేక్ ఇట్ సీరియస్లీ. సో దాని గురించి మీరు వరి అవ్వట్లేదు. పోతే వాటరు పవర్ అని. పవర్ ఏదైతే ఉందో 80% ఆల్టర్నేటివ్ ఎనర్జీస్, గ్రీన్ ఎనర్జీ వాడుతామంటే ఆటోమేటిక్గా సోలారు, విండు, లేకపోతేనేమో హైడల్ పవరు, వీటి మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాటర్ నుంచి వచ్చేదే గ్రీన్ ఎనర్జీ అంటారు కనుక. పోతే వాటర్ అంటారు. కెమికల్ ఇండస్ట్రీ కానీ ఎనీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కానీ వస్తే వాళ్ళకి వాటర్ ఎవరా అండి? ఫార్మా ఇండస్ట్రీ వస్తుంది, వాటర్ ఎవరా మీరు? మోర్ వాటర్ అనేది ఇట్స్ ఓన్లీ కంపారేటివ్ థింగ్ అండి. కానీ ఒకరు మర్చిపోతున్నారు ఏంటంటే ఇది రీయూజబుల్ వాటర్. వాళ్ళు డీసెలినేషన్ ప్లాంట్లో అన్ని పెట్టుకోవడం కూడా రెడీగా ఉన్నారు. రీయూజబుల్ వాటర్ మీరు తాగే డ్రింకింగ్ వాటర్ కాదు అక్కడ వాడేది, అవన్నీ క్లీన్ చేయడానికి. వాటర్ కావాలన్నారు కానీ డ్రింకింగ్ వాటర్ కావాలని అడగలేదు, అలాగని చెప్పి గ్రౌండ్ వాటర్ తీసుకుంటామని అనలేదు. సో అలాంటి ఏవైతే మిత్స్ ఉన్నాయో వాటన్నింటినీ మైండ్లో తీసేయడం వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు సీ వాటర్ అయినా సరిపోతుంది. దాన్ని డీసెలినేషన్ పెట్టుకుని ప్లాంట్ పెట్టుకుని దాన్ని సీ వాటర్ పెట్టుకున్నా సరిపోతుంది. అదేంటంటే కూలింగ్ కోసం కావాలి తప్ప అదేమి ఫ్రెష్ వాటర్ కోసం కాదు. సో అదే మిగిలిన ఇండస్ట్రీలో తీసుకుంటే ఏమవుతుంది,
ఆ వాటర్ ఒకసారి పొల్యూట్ అయిన తర్వాత ఆ వాటర్ మనం వాడలేం. ఇక్కడ అది కూడా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రింకింగ్ వాటర్ వాడలేదు, ఏదైతే అన్యూజ్ వాటర్ ఉంటుందో దాన్ని రీసైకిల్ చేస్తారు. సో అన్ని విధాలుగా కూడా ఎక్కడ మీకు నష్టం జరుగుతుందని నాకు తెలియట్లేదు. సో ఎటువంటి భయాలు పడాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం. సో ఇది పరిస్థితి. అంటే విశాఖలో గూగుల్ డేటా సెంటర్ వల్ల ఉద్యోగ అవకాశాలే కాకుండా ప్రపంచ దృష్టిని కూడా విశాఖ ఆకర్షిస్తుందని, ఇది యాంకర్ కంపెనీగా మారబోతుందని, ఈ కంపెనీని బేస్ చేసుకుని అనేక కంపెనీలు విశాఖపట్నం వచ్చి విశాఖపట్నం రూపురేఖలు కూడా మారిపోతాయని చెప్తున్నారు. అదేవిధంగా ఏవైతే వార్తలు వస్తున్నాయో గూగుల్ సెంటర్ వస్తే రేడియేషన్ ఉంటుందని, లేదంటే వాటర్ అని, లేదంటే పవర్ కూడా ఎక్కువగా కన్జంప్షన్ అవుతుందని, గ్రౌండ్ లెవెల్లో వాటర్ లెవెల్స్ పడిపోతాయని చెప్పి ఏవైతే వార్తలు వస్తున్నాయో అవన్నీ తప్పని కూడా ఐటీ నిపుణులు అయితే చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాఘవ్తో శ్రీనివాస్, విశ్వభారత్ టీవీ, విశాఖ నుంచి.